నమస్కారం. ఏపీ జిల్లా కోర్టు పరీక్షా ఫలితాల కోసం నెలల తరబడి ఎదురుచూశారు కదా. అమ్మయ్యా, ఫైనల్గా ఆ ఎదురుచూపులకు తెరపడింది. అసలు ఈ రిజల్ట్స్ ఇంత ఆలస్యం అవ్వడానికి కారణమేంటి? కోర్టు ఇచ్చిన ఫైనల్ తీర్పులో ఏముంది? ఈ విశ్లేషణలో అన్ని వివరాలు చూద్దాం పదండి. రైట్. అందరి మదిలో మెదులుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఇదే కదా. పరీక్షలు రాసి ఇన్ని నెలలవుతున్నా ఈ రిజల్ట్స్ ఎందుకు ఆగిపోయాయి? అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఈ రిజల్ట్స్కి అడ్డొచ్చిన ఆ ఒక్క లీగల్ ప్రాబ్లమేంటో ఒకసారి చూద్దాం. ఆగస్టులో ఎగ్జామ్స్ అయిపోయాయి. అందరూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా ఒక కోర్టు కేసు తెరపైకి వచ్చింది. అదేంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు కోర్టులో కేసు వేయడంతో ఈ రిజల్ట్స్ ఇచ్చే ప్రాసెస్ మొత్తం ఆగిపోయింది. అంటే ఇక్కడ బేసిక్గా రెండు గ్రూప్స్ మధ్య ఫైట్ అనమాట. ఒకవైపు తమ కాంట్రాక్ట్ జాబ్స్ని పర్మనెంట్ చెయ్యాలని వాళ్లు కోర్టుకెళ్లారు. మరోవైపు వేలాది మంది అభ్యర్థులు ఒకవేళ వాళ్ళని పర్మనెంట్ చేస్తే నోటిఫికేషన్లో చెప్పిన 100కు పైగా పోస్టులు పోతాయేమో అని టెన్షన్ పడ్డారు. ఇక అసలు విషయానికి వద్దాం. ఆ కోర్టు తీర్పు డిసెంబర్ 10న ఏం జరిగిందంటే, ఒకే ఒక మాటలో చెప్పాలంటే కథ కంచికే. ఆ న్యాయ పోరాటం ముగిసింది. అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు వేసిన అన్ని పిటిషన్లని కోర్టు కొట్టేసింది. అయితే అసలు కోర్టు ఎందుకు ఆ పిటిషన్లను కొట్టేసింది? దాని వెనకున్న స్ట్రాంగ్ రీజన్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. కోర్టు తన జడ్జ్మెంట్లో క్లియర్గా 4 కారణాలు చెప్పింది. ఫస్ట్, ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు పర్మనెంట్ శాంక్షన్ లేదు. సెకండ్, 1994 యాక్ట్ ప్రకారం వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేరు. థర్డ్, వాళ్ళని అపాయింట్ చేసిన ప్రాసెస్ అంటే వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ సరైనది కాదు. ఇక ఫైనల్గా ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో పోల్చడం కరెక్ట్ కాదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ జడ్జ్మెంట్ మొత్తానికి బ్యాక్ బోన్ లాంటిది ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టిచ్చిన గైడ్లైన్స్ అనమాట. ఆ తీర్పు చాలా స్పష్టంగా ఏం చెబుతోందంటే గవర్నమెంట్ జాబ్స్లో బ్యాక్ డోర్ ఎంట్రీలు ఉండకూడదు, మెరిట్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని. సరైన సెలక్షన్ ప్రాసెస్ లేకుండా వచ్చిన వాళ్ళని పర్మనెంట్ చెయ్యలేమని తేల్చెప్పింది. ఇదే ఇక్కడ కీలకమైన పాయింట్. సరే, ఈ తీర్పు వచ్చింది, బానే ఉంది. కాని దీనివల్ల యాస్పిరెంట్స్కొచ్చిన లాభమేంటి? అసలు దీని అర్థమేంటి? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ 100కి పైగా వేకెన్సీస్ ఇప్పుడు సేఫ్. వాటిని ఈ నోటిఫికేషన్ నుంచి తీసేయరు. దీనివల్ల ఇంకో పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. ఒకవేళ ఆ పోస్టులు పోయింటే కాంపిటీషన్ పెరిగి కటాఫ్లు ఆకాశాన్నంటేవి. బట్ ఇప్పుడు ఆ టెన్షన్ లేదు, కటాఫ్లు అనవసరంగా పెరగవు. సో ఓవరాల్గా చూస్తే ఇది అభ్యర్థులకు చాలా పెద్ద విజయం. నోటిఫైడ్ వేకెన్సీస్ అన్నీ సేఫ్, మెరిట్కే పట్టం కట్టారు. అన్నిటికన్నా ముఖ్యంగా రిజల్ట్స్కి అడ్డుగా ఉన్న ఆ లీగల్ హర్డల్ అదిప్పుడు పూర్తిగా తొలగిపోయింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ముందుకు వెళ్లడానికి లైన్ క్లియర్ అయ్యింది. రైట్, కోర్టు కేసైతే అయిపోయింది. ఇక అందరూ అడిగేది ఒకే ఒక ప్రశ్న, రిజల్ట్స్ ఎప్పుడు? ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క స్టెప్. హైకోర్టు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడమే. లీగల్గా ఎలాంటి అడ్డంకులు లేవు. ఇదంతా ఇప్పుడు జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ మాత్రమే. సో మనకందుతున్న సమాచారం ప్రకారం చూస్తే రిజల్ట్స్ ఎప్పుడైనా రావచ్చు. బెస్ట్ కేస్లో ఇంకొన్ని గంటల్లో లేదా 1-2 రోజుల్లోనే రావచ్చు. లేదా కనీసం క్రిస్మస్లోపైనా వచ్చే ఛాన్స్ ఉంది. వర్స్ట్ కేసులో అయినా ఈ డిసెంబర్ ఎండ్ కల్లా ఈ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిజల్ట్స్ అనేవి స్కోర్ కార్డ్లా కాకుండా డైరెక్ట్గా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లా రిలీజ్ చేస్తారని అంటున్నారు. అంటే లిస్ట్లో పేరుంటే జాబ్ కన్ఫర్మ్ అయినట్టే. అమ్మయ్యా, నెలల తరబడి నడిచిన ఈ లీగల్ టెన్షన్కి ఫైనల్గా ఎండ్ కార్డ్ పడింది. ఒక చాప్టర్ ముగిసింది. ఇప్పుడు అందరి లైఫ్లో ఒక కొత్త చాప్టర్ మొదలు కాబోతోంది. చూశారుగా, కోర్టు దారి క్లియర్ చేసింది. ఇక ఇప్పుడు ఫోకస్ మొత్తం కోర్టు కేసుల నుంచి కెరీర్ మీదకి షిఫ్ట్ అవ్వాలి. మరి నెక్స్ట్ ఏంటి? రాబోయే కొత్త దశకు సిద్ధంగా ఉన్నారా? మీ అభిప్రాయాలను పంచుకోండి. ధన్యవాదాలు.